ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీలు గిరిజనులు చలికి అల్లాడిపోతున్నారు. అటవీ గ్రామాల్లోని ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలి మంటలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఉమ్మడి ఆదిలాబాద్లను మంచు దుప్పటి కమ్మేసింది. ఎక్కడ చూసినా పొగ మంచుతో ప్రజలు విలువెల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ రహదారుల మొదలు గ్రామీణ రహదారుల వరకు పొగ మంచు నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రస్తుతం మనం 44 నెంబర్ జాతీయ రహదారి పడుతున్నాం. రహదారి పూర్తి స్థాయిలో కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు కూడా ముఖ్యంగా సూర్యోదయం అయ్యే వరకు కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తాం నిత్యం వేలాది వాహనాలతో తిరిగే జాతీయ రహదారిలో ప్రస్తుతం పొగమంచు ఏ విధంగా ఆవరించి ఉందో చూడొచ్చు. మొత్తం మీద కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులతో పాటు నీటి వనరులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరుకున్న నేపథ్యంలో ప్రజలు చలికి గజగజగా వణికిపోతున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలు గడిచినా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం స్కూళ్లకు కానీ ఇతర పనులకు కానీ వెళ్ళే అటు విద్యార్థులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, పూర్తిస్థాయిలో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి మొదలు సాయంత్రం 4 గంటల వరకు కొంత బాగానే ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత మళ్ళీ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు విలువలాడుతూ పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ తిరుపతితో పాటు కొనూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతాల్లో నమోదవుతున్న పరిస్థితి. మరోవైపు నిర్మల్, మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చలి తీవ్రత కారణంగా నిత్యావసర వస్తువులు అందించే పాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఇతర పనులు చేసేవారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చలి మంచు తీవ్రతకు ముఖ్యంగా మిర్చి, పత్తి పంటపై ప్రభావం చూపుతోంది. మంచు కురుస్తున్న నేపథ్యంలో కొత్తగా తెగుళ్లు వస్తున్నాయని చెప్పి కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా చలి ప్రజలను గజగజ వణికిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది. అయితే చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏమనావతి, ఆదిలాబాద్.